ఈజీ షెడ్ని 1వ రోజు నుండి 40వ రోజు వరకు ఏ విధంగా నిర్వహించుకోవాలో వీడియో అయితే చేస్తాను. దానిలో భాగంగా 5వ రోజు మా ఈజీ షెడ్లో వ్యాక్సిన్ అయితే వేసాము. వ్యాక్సిన్ వేసేటప్పుడు ఎంచుకున్నటువంటి విభాగాల్లో కోడిపిల్లలన్నింటినీ ఒక వైపుకు తరలించాలి. దాని తర్వాత కోడిపిల్లలు మరొక వైపుకు రాకుండా ఈ విధంగా అడ్డుగా పెట్టేసుకోవాలి. ఈ విధంగా అడ్డుగా పెట్టిన తర్వాత మాత్రమే మనము కోడిపిల్లలకు వ్యాక్సిన్ వేయవలసి ఉంటుంది. కోడిపిల్లల్ని మరీ ఇబ్బందికరంగా ఒకే వైపుకి జరపకూడదు. ఈ విధంగా మనము ఒకే వైపుకు జరిపితే ఒక పిల్ల మీదకి మరొక పిల్ల ఎక్కి తొక్కిసలాట జరిగి కింద ఉన్న కోడిపిల్లలు చాలా వరకు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీలైనంత ఎక్కువ స్థలంలోనే కోడిపిల్లల్ని ఈ విధంగా ఒక పక్కకు తరలించండి. ఈ విధంగా తరలించగానే మనం వెంటనే వ్యాక్సిన్ వేసే పనిని అయితే మొదలు పెట్టాలి. ఎక్కువసేపు ఉన్నా కూడా కోడిపిల్లలు ఒత్తిడికి లోనై తొక్కిసలాట జరిగి చనిపోతాయి. ఈ విధంగా ఒక పక్కకి పిల్లలన్నింటినీ తరలించిన తర్వాత ఇలా ఒక డబ్బా తీసుకొని ఆ డబ్బాలో కోడిపిల్లలన్నింటినీ కూడా వేస్తారు. ఆ డబ్బాలో కొన్ని పిల్లలు నిండిన తర్వాత వీటిని ఎవరైతే వ్యాక్సిన్ వేస్తున్నారో వారి దగ్గర ఉన్న మరొక డబ్బాలోనికి ఈ విధంగా అయితే ఇస్తారు. ఈ విధంగా ఇచ్చిన తర్వాత వారు వ్యాక్సిన్ అయితే వేస్తుంటారు. పార్టీషన్లో ఒకవైపు తరలించిన తర్వాత కొన్ని కోడిపిల్లలు ఎగిరి అటుగా వెళ్తూ ఉంటాయి. మనం ఒక్క కోడిపిల్లల్ని కూడా వ్యాక్సిన్ వేయకుండా వదలకూడదు. ప్రతి పిల్ల కూడా వ్యాక్సిన్ వేయాలి. మీరు ఇక్కడ గమనించవలసిన మరొక విషయం, డబ్బాలో వేస్తున్నప్పుడు కొన్ని పిల్లలు వ్యాక్సిన్ పడకుండానే డబ్బా నుండి ఎగిరి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. మీరు వ్యాక్సిన్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా నిశ్చితంగా పరిశీలించాల్సినటువంటి అంశాలలో ఇది అతి ముఖ్యమైనది. ఏ ఒక్క పిల్ల కూడా వ్యాక్సిన్ పడకుండా ఉండకూడదు. ఒక్క పిల్లకి వ్యాక్సిన్ పడకున్నా దానిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండి వైరస్ల వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఒక్క పిల్లకి వ్యాధి వస్తే చాలు మన షెడ్ మొత్తం కూడా వ్యాధి వచ్చి అన్ని పిల్లలు చనిపోతాయి. కాబట్టి పరిశీలించి ప్రతి ఒక్క పిల్లకి కూడా వ్యాక్సిన్ వేయండి. మనము వ్యాక్సిన్ వేసేటప్పుడు దాంట్లో డైల్యూంట్ అన్నది నీలం కలర్లో ఉంటుంది. మీరు పట్టుకొని చూస్తే కోడి పిల్లలకి కన్ను వద్ద నీలం కలర్లో రంగు అయితే కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి మీరు అలా చూసి కూడా ఏదైనా కోడిపిల్లకు వ్యాక్సిన్ వేయలేదా అన్న విషయాన్ని కూడా మీరు గమనించవచ్చు. ఒక పార్టిషన్లో పిల్లలన్నీ వేసిన తర్వాత మరొక పార్టిషన్కి అయితే వెళ్ళాలి. మరొక పార్టిషన్ కూడా వెళ్ళి అక్కడ కూడా చెప్పినట్లుగానే పిల్లలన్నింటినీ సగం షెడ్డుకు తీసుకువచ్చి అడ్డంగా చూపించినటువంటి పార్టిషన్ రేకులను పెట్టేసి పిల్లలన్నింటినీ టబ్లోకి తీసుకొని ఒక్కొక్క పిల్లకి వ్యాక్సిన్ వేస్తూ ఉండాలి. వ్యాక్సిన్ వేసిన తర్వాత నీటిలో ఖచ్చితంగా ఎలక్ట్రాల్ ఇవ్వండి. వ్యాక్సిన్ చాలా ఒత్తిడిని కలిగిస్తుంది కాబట్టి ఆ ఒత్తిడి నుంచి కోడిపిల్లలకి కొంత ఉపశమనం కలగడం కోసము ఎలక్ట్రోలైట్స్ ఇవ్వడం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుంది. వ్యాక్సిన్ యొక్క టెంపరేచర్ 2 నుంచి 8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉండేలా చూసుకోవాలి. వ్యాక్సిన్ టెంపరేచర్ ఎప్పుడు కూడా 2